మేడం, కాఫీ. కుక్కతో ఒక వంకర అని ఆ గుణ యాంటోనీ మారరు. అనవసరంగా వాళ్ళని పిలిపించి వాళ్ళని హెల్ప్ అడిగి నీ పరువు తీసుకున్నావు. అదేం లేదు సార్, మేడం అడగడంలో తప్పు లేదు. గుణ కూడా మారినట్టే కనిపిస్తున్నాడు. నిజంగా మారిన వాడే అయితే శివగామి హెల్ప్ అడగగానే ఒప్పుకొని ఉండాలి కదా. ఒప్పుకోలేదంటే అర్థం ఏంటి? వాడు చెప్పినవన్నీ పై పైన మాటలు, అవి అర్థమవుతూనే ఉందిగా. మారితే ఇక్కడుండి అన్ని వివరాలు చెప్పడానికి ఏంటి సమస్య? మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అని అంటారు. ఒక ప్రయత్నం మనం చేశాం. అతని సపోర్ట్ దొరికితే మిస్టర్ బిని ఈజీగా పట్టుకోవచ్చు అని అనుకున్నాం. అతనికి మనం చెప్పాల్సిందే చెప్పాం అర్జున్. విన్నట్టే కనిపించాడు. కనీసం ఈసారి ఫోన్ కూడా ఎత్తడు. క్రిమినల్ పనులు చేసే వాళ్ళకి ఆ పనులు ఒక ఎడిక్షన్. క్రిమినల్ పనులు చేయకుండా ఉండలేరు. వాళ్ళ చేతులు దురద పెడుతూ ఉంటాయి, మనసులో పురుగు తొలుస్తూ ఉంటుంది. వాళ్ళని మార్చడం వాళ్ళని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. చూసుకో, తనే ఫోన్ చేసి మాట్లాడతాడు. ఫోన్ కాదు మేడం, వాళ్లే వచ్చారు. కూర్చోండి గుణ. తులసి, వాళ్ళకు కూడా కాఫీ తీసుకురా. పర్వాలేదు, ఏమొద్దు మేడం. పర్వాలేదు, ఇది మీ ఇల్లేననుకోండి. ఇంట్లో మనుషుల్లాగానే ఉండొచ్చు. మేడం, నేను ఆలోచించాను. మీరు అడిగిన హెల్ప్లో అర్థం ఉంది, నాకు సమ్మతమే. కానీ గుణ, నాకు అర్థమైంది. ఇందులో మీ పేరు బయటకొచ్చి మిమ్మల్ని పోలీసులు శిక్షిస్తారనే కదా మీ ఆలోచన? మీరు సహాయం చేస్తారని తెలిస్తే పోలీసులు అప్రూవర్గా మీకు ఎలాంటి శిక్ష లేకుండా చేస్తారు కదా. మీకు ఇంకేమైనా భయం ఉందా? ఈ నిజాలన్నీ తెలిస్తే మీకు ప్రాణహాని ఉందని కానీ, మీకు సమస్య అవుతుందని కానీ. నేను వాటికి భయపడను మేడం. ఇందులోకి దిగినప్పుడు అలాంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చావుని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అంత మాటలు ఎందుకు లేండి, మీరు మేడంకి హెల్ప్ చేస్తానన్నారు, అదే చాలు. మీరు మారితే సంతోషం, కానీ మారినట్టు నాటకం మాత్రం ఆడకండి. అర్జున్, ఎందుకు అలా మాట్లాడతావు? గుణ హర్ట్ అయ్యేలాగా అలా మాట్లాడతావెందుకు? అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు కదా, అందుకే అలా చెప్తున్నాను. గుణ, మీ పేరు కానీ, మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కానీ ఎక్కడా మా వైపు నుంచి బయట పెట్టను. ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధం మేడం. ఇక నుంచి నేను కొన్ని ప్లాన్ చేస్తాను. ఆ మిస్టర్ బిని పట్టుకునే వరకు నేను నిద్రపోను. థ్యాంక్ యూ గుణ. ఓకే, ఇక మేము వెళ్ళొస్తాం.